తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం దమ్మెండలో దళిత ఎంపీటీసీ తన పక్కన కూర్చోడానికి వీల్లేదని యాగి చేసిన వైసీపీ సర్పంచ్ చివరకు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. దమ్మెండు పంచాయతీ సమావేశానికి వైసీపీ ఎంపీటీసీ రామకృష్ణ హాజరయ్యారు. అయితే ఎంపీటీసీకి తన పక్కనే కూర్చి ఎలా వేస్తారంటూ వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎవరో ఒకరే ఉండాలంటూ హుకుం జారీ చేశారు. సమావేశంలో ఉన్న టీడీపీ జనసేన సభ్యులు కూడా ఎంపీటీసీ కూడా వైసీపీ వ్యక్తే కదా అంటూ నచ్చచెప్పినా సర్పంచ్ వినిపించుకోలేదు. ఆవేదనకు గురైన ఎంపీటీసీ రామకృష్ణ సమావేశం నుంచి బయటకు వచ్చి అంబేద్కర్ ఫోటోతో రోడ్డుపై బైఠాయించారు. దళిత ఎంపీటీసీని ఇంతలా అవమానిస్తారా అంటూ ఆక్రోశించారు. ఎంపీటీసీ సామాజిక వర్గీయులు అక్కడికి చేరుకుని సర్పంచ్ క్షమాపణకు పట్టుబట్టారు. వివాదం ముదురుతోందని గ్రహించిన సత్యనారాయణ ఎంపీటీసీని లోపలికి తీసుకెళ్లి క్షమించాలంటూ కాళ్లపై పడ్డారు. కానీ ఎంపీటీసీ సామాజిక వర్గీయులు మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇంతలో తహసీల్దార్ ఎంపీడీఓ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని బహిరంగ క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. ఇది నా వల్ల ఏమైనా పొరపాటు జరిగింది, ఇది ఇంతటితో చెల్లించి పుణ్యమని ఏదైనా ఉంటే చదవమని మీకు ఎందరో తప్పు క్షమించమని కోరుకుంటున్నాను.